నిన్న రాజ్యసభలో కేంద్ర మంత్రిత్వ శాఖ కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది. దాంట్లో చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఏపీలో మాత్రం 8.2% ఉంది అని చెప్పి మంత్రిత్వ శాఖనే చెప్పింది. అంటే ఇక్కడ నిరుద్యోగ పెరగడానికి కారణాలు ఏంటంటారు సార్? నిరుద్యోగం భారతదేశ వ్యాప్తంగా ఉంది. భారతదేశం వ్యాప్తంగా అక్షరాస్యతలో కానీ చదువుకున్న యువకుల్లో కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ చైతన్యం ఎక్కువ. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువైనప్పుడు తగిన ఉపాధి లేనప్పుడు అవుతుంది, నిరుద్యోగ సమస్య ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడానికి ఒక సహజసిద్ధమైనటువంటి అవకాశాలతో పాటు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగం బాగా ఉందనడానికి కారణం, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని ప్రభుత్వం ఎందుకు చెప్పింది? సహాయం చేయడం కోసం అని మనం అనుకుంటే పొరపాటు. అంటే అంత ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు అర్థం. అంటే నిరుద్యోగులకు ఆకర్షణీయమైన పథకం ఎక్కువ మంది ఉంటాయి కదా. ఓటు బ్యాంకు అంటే బలమైన ఓటు బ్యాంక్ ఉందని అర్థం. నిరుద్యోగ భృతి ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారని అర్థం. కాబట్టి నిరుద్యోగ భృతి ఇస్తానని పదే పదే అనౌన్స్ చేస్తున్నారంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని అర్థం. అప్పుడు గుర్తించిన ప్రభుత్వం తర్వాత ఏం చేస్తా ఉంది? ఎక్కువ మాట్లాడితే మేము సంపద సృష్టిస్తున్నాం, పరిశ్రమలు అదిగో 10 లక్షల కోట్లు, ఇదో 10 లక్షలు, ఇవే అంటారు. కానీ ప్రభుత్వం రెండు చేయాలి. ఒకటి ప్రభుత్వ రంగంలో చేయగలిగింది చేయాలి, ప్రైవేట్ రంగంలో డెవలప్మెంట్ చేయాలి. ప్రభుత్వం తాను చేయగలిగింది చేస్తా ఉందా? ఉదాహరణకు దాదాపు 2 లక్షల చిల్లరో 3 లక్షల మందో వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరూ నిరుద్యోగులే. వాళ్ళకి మీరు 5 నుంచి 10,000 ఇస్తారన్నారు. పెంచకపోగా ఉన్న పోస్టు ఓడగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాలంటీర్ల వల్ల లాభమో నష్టం పక్కన పెడదాం, వాలంటీర్లు అంతా నిరుద్యోగులే కదా, వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి 3,000 2,000 ఇచ్చేసి మీ తిప్పలు మీరు పడుకోండి అనే దానికన్నా వాళ్ళకు ఒక 2,000 అదనంగా ఇచ్చి ప్రభుత్వ పని అంతా చేయించినాడు. నిరుద్యోగ భృతి ఇచ్చినట్టు అయింది. ఒక ఆయన 3 లక్షల పైచిలుకు మందికి ఒక ఉపాధి కల్పించాడు. మీరు ఎంతమందికి ఇచ్చినారు? అది జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ భృతి ఇస్తానని ఏ రోజు చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పకపోయినా నిరుద్యోగ భృతి కాకుండా ఇంకొక 2,000 అదనంగా ఇచ్చి 3 లక్షల మందికి పని కల్పించినాడు. పైపించి ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించి సామాజిక స్పృహ కల్పించారు. మనం నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఉన్న 2,50,000 వాలంటీర్లు పీకేసినాం. పోనీ ఉద్యోగ అవకాశాలు ఏమైనా కొత్త నోటిఫికేషన్ ఇచ్చారా? ఒక డిఎస్సి విషయంలో తప్ప ఇంకేమీ కనపట్లేదు. కాబట్టి ప్రభుత్వం తన పరిధిలో ఉన్నది చేయదు. కానీ లెక్కలు మాత్రం ప్రతిసారి ఇదిగో అన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి మాట్లాడుతున్నారు, కానీ ఆచరణ ఏం జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగం ఉండడానికి ఒక కారణం చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగుల కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో పెరగడం ఒక కారణం. ప్రభుత్వాలు దీన్ని తగ్గించడం కోసం చేయాల్సిన అన్ని పనులు చేయకపోవడం రెండు కారణాలు ఇచ్చా సౌత్ ఇండియాలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అది నిజం కూడా. అంటే మొత్తంగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామన్నారు. అంటే అసలు ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదా? అసలు ఇవ్వాలనుకోవట్లేదు ప్రభుత్వాలు? ఒకటి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఉంటే వాలంటీర్లు ఎందుకు బీకేస్తుంది? అది మొదటి అంశం. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఇది ఒక ఏలం పాటలాగా ఉంటుంది. ఎప్పుడు అధికారంకి వచ్చిన 20 లక్షల ఉద్యోగం, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మరి లక్షల ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు నిరుద్యోగ సమస్య ఉంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉద్యోగాల హైయెస్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. అదే సింగిల్ నోటిఫికేషన్, బహుశా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ నోటిఫికేషన్లో 1,32,000 మంది శాశ్వత ఉద్యోగులు ఇచ్చింది జగనే, హైయెస్ట్ ఉద్యోగం. కాదు ఆయన రావడం ఇచ్చేసినాడు, దాని విలువ తెలియలే. 1,32,000 ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు ఇచ్చింది బిలో 50,000, 5 ఏళ్ళు కలిపి. జగన్ గారు సింగిల్ నోటిఫికేషన్తో 1,32,000 ఇచ్చాడు. మొత్తం కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు. కానీ ప్రభుత్వం ఏమీ ఇట్లేదు. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చేసిన 10 లక్షల సన్ రైజ్ వచ్చిందన్నారు. మరి 19 నుంచి 24 వరకు జగన్ గారు ఏం చేయలేదు అనుకుందాం. మళ్ళీ 24 నుంచి మళ్ళీ కొత్త నిరుద్యోగులు యాడ్ నుంచి పుట్టుకొచ్చినారు లక్షల్లో. అంటే దీన్ని బట్టి చూస్తే మనం చెప్తున్నటువంటి లక్ష ఉద్యోగాలు ప్రైవేట్ ఫ్యాక్టరీలు అనేది మాటలే తప్ప చేతల్లో లేవనుకుంటే ఈ రెండు కారణాలు ఇచ్చా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య అట్లే ఉంది.